హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ఈరోజు మనం చిత్తూరు జిల్లా పెనూరు మండలంలో పురాతన క్షేత్రమైనటువంటి కలిగిరికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వచ్చాము. ఇప్పుడు మనం చూస్తున్నది కలిగిరికొండ కింద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇది వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నంద, సాలగ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, గోవింద హరి గోవింద. ఇప్పుడే మనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఆలయాలు నిర్మించి చాలా చక్కగా అందంగా నిర్మించారు. స్వామివారి ఆలయానికి ముందు అత్యంత ప్రియమైన గరుడ ఆలయం కూడా నిర్మించారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి గరుడ ఆలయాన్ని సందర్శించి దర్శించుకుని తర్వాత మనం కలిగిరి కొండపైకి వెళ్దాం. ఆలయము వెలుపల నవగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక్కడ నవగ్రహాలని చాలా అద్భుతంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్ల ఘాటు రోడ్లో వెళితే కలిగిరికొండ పైకి చేరుకుంటాము. ఈ దేవాలయానికి రావాలి అనుకునే భక్తులు తిరుపతి నుంచి 55 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చిత్తూరు నుంచి రావాలి అనుకునే భక్తులు చిత్తూరు నుంచి పెనుమూరు రోడ్లో ప్రయాణం చేస్తే ఎన్టీఆర్ జలాశయము మఠంపల్లి దాటిన తర్వాత ఎడమవైపు గొడుగు చింత రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ద్వారా కనీసం 3-4 కిలోమీటర్లు వెళితే అడవిపల్లి జెడ్పీ హై స్కూల్ వస్తుంది. ఆ జెడ్పీ హై స్కూల్ పక్కన ఎడమ వైపు వెళితే కలిగిరికొండ చేరుకుంటారు. ఇప్పుడు మనం వెళుతున్న ఘాట్ రోడ్డు తిరుమల ఘాట్ రోడ్ లాగే ఉంది. కాకపోతే ఇక్కడ రోడ్డు పూర్తిగా సిమెంట్తో వేయబడింది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొండపైకి సురక్షితంగా చేరుకోవచ్చు. గోవింద గోవింద అని గోవిందుని నామస్మరణ చేసుకుంటూ కొండ పైభాగం చేరుకున్న తర్వాత అద్భుతమైన సౌందర్యవంతమైన ప్రకృతి మనకు కనిపిస్తుంది. ఊహకు అందని ఆనందం మనం చూస్తున్నాం. మనం కలిగిరి కొండపైకి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తున్నది కళ్యాణ మండపం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సాలగ్రామ రూపంలో నిత్య పూజలు అందుకుంటున్న అతి పురాతన ఆలయం ఇది. పూర్వం శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి అన్వేషణ కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం దాల్చి అనేక అడవులు పర్యటించి లక్ష్మీదేవి కనపడకపోగా చివరకు శ్రీ వెంకటేశ్వర స్వామి అలసట చెంది కలిగిరి కొండకు వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టారు. స్వామివారి తపస్సు చేయు ప్రాంగణమంతా 60 అడుగుల పుట్టగా మారింది. ఈ తపస్సును గురించి తెలుసుకున్న కలి అనే రాక్షసుడు తపస్సును భంగం చేయుటకు మొదలుపెట్టాడు. ఆ రాక్షసుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహించి
తన ఎడమ పాదమును కలి శిరస్సుపై పెట్టి పాతాళ లోకానికి అనగదొక్కాడని స్థల పురాణం చెబుతుంది. 500 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వాధీనం చేసుకుని పూర్వం ఉన్న గుడిని నిర్విద్ధం చేసి ప్రస్తుతం అత్యంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతుందో చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ఆలయం బ్రహ్మాండంగా కడుతున్నారు టీటీడీ దేవస్థానం వారు. ప్రస్తుతం స్వామివారిని అక్కడ కనిపిస్తున్న చిన్న ఆలయంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత. కలిగిరి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు చేసి తరిస్తున్న ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు గారిని స్థల విశిష్ట గురించి అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీ కలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లా. ఇక్కడ స్వామి స్వయంభూ సాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైంది. లోపల ఇప్పుడు ప్రస్తుతానికి బాలాలయం అయిపోయింది. లోపల స్వామి ఉన్నాడు. స్వయంభూ సాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైంది. పూర్వంలో మా వైకుంఠం నుంచి మహాలక్ష్మి అలిగి భూలోకానికి వచ్చేసి మహారాష్ట్రలో కొల్లాపూర్లో తపస్సు కూర్చునేస్తుంది. మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి అనేకమైన అడవులన్నీ తిరిగేస్తే ఎక్కడ మహాలక్ష్మి కనబడలేదు. అప్పుడు లాస్ట్ దశలో స్వామి కొండకొచ్చి ఆ సాలిగ్రామం ఉండే చోట్లో కూర్చొని మహాలక్ష్మి గురించి తపస్సు చేసినారు. ఆ తపస్సు చేసిన ఫలం వల్ల ఇక్కడ స్వయంభూ సాలిగ్రామ రూపంలో స్వామి ఉద్భవమైనారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు 45 సంవత్సరాలప్పుడు ప్రతిష్ఠ చేసినారు. తర్వాత ఇక్కడ సంతాన వరాల స్వామి అని చెప్పున్నారు. ఆ సంతాన వరాల స్వామి అంటే ఇక్కడ పెండ్లి కానోళ్ళు, బిడ్లు కాకుండా ఉండేవాళ్ళు ఇక్కడ వచ్చి స్వామిని పూజలు చేసుకొని పోతే సంతాన భాగ్యం ఇస్తాడు, శీఘ్రంగా కళ్యాణం అవుతుంది. అదంతా అయిపోతానే ఇక్కడ శ్రీవారి పాదం ఎట్లా అంటే పూర్వంలో కలిపురుషుడు అనే ఒక రాక్షసి భూలోకంలో ఉద్భవం అయితే శ్రీ మహావిష్ణు ఎడం పాదము ఆయన శిరస్సు పైన పెట్టి పాతాళ లోకానికి అణిగి తొక్కేసినాడు. ఆ అణిగి తొక్కిండే దానివల్ల ఈ కొండకి కలిగిరి కొండ అని చెప్పేసి పేరు వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మముతానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముతానని పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మముతానని పాదము, కడిగిన పాదము, బ్రహ్మముతా